హలో ఎవ్రీవన్, మీ అందరూ దీపావళిని హ్యాపీగా సేఫ్గా చేసుకొని ఉంటారని అనుకుంటున్నా. మా దీపావళి అయితే చాలా బాగా జరిగింది. మేము తయారు చేసిన దివిటి పూల పొట్లం ఏమైనాయో చూద్దాం. దివిటి అయితే ఆల్వేస్ సక్సెస్ఫుల్. లాస్ట్ ఇయర్ కూడా చేసాం కదా, బాగా వచ్చింది. ఈసారి కూడా అందరూ తలా కాసేపు తిప్పారు, కాసేపు ఎక్కువసేపే ఉంది. ఇంకా పూల పొట్లం ఏమైందంటే మేము దాన్ని కొబ్బరి మట్టలో కానీ తాటి మట్టలో కానీ పెట్టలేదు. తాతయ్య వైర్ చుట్టి పెట్టారు కదా, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ వైర్ అలానే ఉంచేసాము. ఇంకా దాన్ని ఏం చేయలేదు. ఇంకా ఇది నిప్పుల మీద పెట్టి అది ముట్టిస్తున్నాము పూల పొట్లము. ఈలోపు అందరూ దివిటీలు తిప్పుతూ ఉన్నారు. ఇంకా దీన్ని పూల పొట్లం కొంచెం ముట్టుకున్న తర్వాత తిప్పుతుంటే లైట్గా వచ్చాయి రవ్వలు, అంత మంచిగా రాలేదు స్టార్టింగ్లో. తర్వాత కొంచెం క్లాత్ కాలిపోయిన తర్వాత ఏమైందంటే ఇట్లా లోపల ఉన్న పౌడర్ ఒక్కసారే కింద పడిపోతుంది. అది అసలు ఒక 5 మినిట్స్లోనే అయిపోయింది. మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు అయితే అసలు గంటలు గంటలు తిప్పేవాళ్ళంట, ఇంక విసుగుబుట్టి అక్కడ పడేసేవాళ్ళంట. అంతసేపు వచ్చేదంట. ఇదేమైందంటే మాకు చేయడం కూడా అంత మంచిగా కుదరనట్లేదు. మా నాన్న వాళ్ళు పేడని రాసి ఒక 4-5 డేస్ ఎండబెట్టేవాళ్ళంట. ఈసారి మేము అసలు పండుగ రోజు మార్నింగే ఎండుద్దో లేదో అని చెప్పి లైట్గా రాసాము అంతే. నెక్స్ట్ ఇయర్ పూల పొట్లం ఇంకొంచెం మంచిగా చేద్దాము. దివిటి అయితే సక్సెస్ అయింది, పూల పొట్లం కూడా సక్సెస్ అయినట్లే. కాకపోతే ఇంకొంచెం కొన్ని ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్నట్లే అయితే మంచిగా ఉండేది.